Namaste, welcome back to our channel. So this is somewhat disappointment for us andi. Enti ante Alavaikuntapuramlo movie ikkada memunde area lo release avvatledu. Last week Sarleru Nikevaru release ayyindi. So chaala mandi em chepparu ante ee week Alavaikuntapuramlo release chestaru ani annaru. But ikkada release avvatledu ani maaku ninnane telisindi. దానివల్ల కొంచెం డిసప్పాయింట్ అయ్యాము బికాజ్ మేము అనుకున్నాము సర్లేరు నీకెవరు మూవీ అలవైకుంఠపురంలో మిస్ అవ్వకుండా వెళ్ళాలి అని. సో సర్లేరుకి అయితే వెళ్ళాము, బట్ అలవైకుంఠపురంలో వెళ్ళలేకపోయాము. అండ్ ఇంకోటి ఏంటి అంటే వేరే ఏరియాస్లో రిలీజ్ అయ్యింది అలవైకుంఠపురంలో, బట్ మేము ఇక్కడ నుంచి ఆ ఏరియాకి వెళ్ళాలి అంటే చాలా దూరం అండి. అండ్ పిల్లల్ని తీసుకొని వెళ్ళి అంతసేపు మూవీలో చూసి రావాలి అంటే ఇట్ టేక్స్ మోర్ దెన్ హాఫ్ డే కూడా. సో పిల్లలు ఎంతవరకు సపోర్ట్ చేస్తారో తెలీదు, అందుకని ఇంకా డ్రాప్ అయిపోయామన్నమాట. సో అదొకటి కొంచెం డిసప్పాయింట్మెంట్. అండ్ మూవీ అయితే చాలా బాగా ఆడుతుంది, చాలా మంచిగా ఉంది అని కూడా విన్నాము. సో ఇంకా వెళ్ళట్లేదు కదా అనేసి ఇంకా ఆ ఫీలింగ్లోనే ఉన్నామన్నమాట. అండ్ ఇప్పుడైతే కనుక మేము హౌన్స్లో అనే ఏరియాకి వెళ్తున్నామండి. అక్కడికి వెళ్ళడానికి కూడా ఒక మెయిన్ రీజన్ ఉంది, ఒక చిన్న వర్క్ ఉందన్నమాట మాకు, అందుకని వెళ్తున్నాము. అలాగే వెళ్తున్నాం కదా అన్నట్లు అక్కడే షాపింగ్ చేసి అలాగే లంచ్ కూడా చేసి వద్దామని అనుకుంటూ ఉన్నాము. ఆ ఇంపార్టెంట్ వర్క్ అనేది నేను ఇవాళ చెప్పను, నెక్స్ట్ 1 or 2 వీడియోస్లోనే మీకు తెలుస్తుంది. ఇట్స్ ఎ సస్పెన్స్ అనమాట, బట్ మాకు అది చాలా ఇంపార్టెంట్, అందుకని వెళ్తున్నాము. సో కుదిరితే షాపింగ్ కూడా చేయాలని అనుకుంటున్నాను, బికాజ్ అనిరాకి మెయిన్గా డ్రెస్సెస్ కొన్ని తీసుకుందామని అనుకుంటున్నాను. ఇన్ కేస్ అన్ని కుదిరి వర్క్ కూడా మాది కంప్లీట్ అయిపోయి మేము అక్కడ షాపింగ్ చేస్తే నేను ఏమేమి కొన్నాను అనేది కూడా రిటర్న్ వచ్చాక చూపిస్తాను మీకు. అండ్ వెదర్ చాలా చల్లగా ఉంది, సో వీ షుడ్ కన్సిడర్ దట్ ఆల్సో. ఎక్కువసేపు కూడా బయట ఉండలేకపోతున్నాము. ఇవాళ అయితే -1, -2 ఉన్నట్లు, ఫీల్స్ లైక్ -1, -2 అన్నట్లు వెదర్ రిపోర్ట్లో ఉంది. సో లెట్స్ సీ. ఇప్పుడైతే స్టార్ట్ అయిపోతాం. ఇంకా హౌన్స్లోకి స్టార్ట్ అయిపోయామండి. హౌన్స్లో అనేది చాలా పెద్ద ఏరియా. అక్కడ మనకి ఇండియన్ సూపర్ మార్కెట్స్ ఉంటాయి, అలాగే చాలా మంచి బ్రాండ్స్ ఉంటాయి షాపింగ్ అంతా కూడా. సో నేను ఇంతకుముందు ఆల్రెడీ 2 వీడియోస్ చేశాను అబౌట్ హౌన్స్లో అండ్ ఇండియన్ సూపర్ మార్కెట్ చూపించాను, ఫోటో స్టూడియో అలా చాలా చూపించానండి. సో నేను అవన్నీ ఏమి ఇప్పుడు చూపించట్లేదు. మేము షాపింగ్కి వచ్చామని చెప్పాను కదా, సో ప్రైమార్క్లో షాపింగ్ చేద్దామని అనుకున్నాము, అందుకని వచ్చాను. ప్రైమార్క్ని ప్రైమార్క్ అని అంటారు కొందరు వచ్చేసి ప్రీమార్క్ అని అంటారండి. ఇది చాలా నోన్ షాప్ అన్నమాట. అంటే యూకే వాళ్ళకే కాదు, ఇండియా నుంచి వచ్చే వాళ్ళకి కానీ లేదంటే వేరే కంట్రీ నుంచి వచ్చే వాళ్ళకి కానీ ముందే తెలుస్తుంది దట్ ప్రీమార్క్ అనే షాప్ ఉంది అని. సో అంత నోన్ షాప్, బికాజ్ ఇక్కడ చాలా రీజనబుల్ ప్రైస్కే మనకి అన్నీ దొరుకుతాయి. అండ్ ఈ షాప్లో ఏంటి అంటే లైక్ లేడీస్కి కానీ కిడ్స్కి కానీ జెంట్స్కి కానీ అన్నీ అవసరం ఉండేటివి అన్నీ దొరుకుతాయి అన్నమాట. లైక్ యాక్సెసరీస్ కావచ్చు, షూస్ కావచ్చు, అండ్ జ్యువెలరీ కైండ్ ఆఫ్ థింగ్స్ కావచ్చు, ఇంకా కాస్మోటిక్స్, ఇలా అన్నీ దొరుకుతాయి అన్నమాట. సో చాలామంది ప్రిఫర్ చేస్తారు. అండ్ ఐ పర్సనలీ ఫీల్ కిడ్స్కి మనము కొంచెం రీజనబుల్గా తీసుకుంటేనే బెటర్ కదా. వై? బికాజ్ వాళ్ళు గ్రో అవుతూ ఉంటారు. అట్లీస్ట్ రెగ్యులర్ వేర్ అన్నా కొంచెం రీజనబుల్గా తీసుకుంటే బాగుంటుంది కదా అని నాకు అనిపిస్తుంది. అండ్ ఇప్పుడు షాపింగ్ చేయడానికి వచ్చాం కదా. ఫస్ట్ మేము అనిరాకి చూద్దామని అనుకున్నామండి. మెయిన్గా వెళ్ళింది కూడా అనిరా కోసమే, అందుకనేసి ఇంకా మేము ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసాము. ప్రైమార్క్ అనేది మేముండే ఏరియాలో లేదండి, సో హౌన్స్లోకి వెళ్ళాల్సింది వస్తుంది మేము ప్రైమార్క్లో షాపింగ్ చేయాలి అంటే. అండ్ హియర్ అనిరా రియల్లీ షాక్ డస్ అండి. ఎందుకంటే లైక్ ఈ జనరేషన్ కిడ్స్ అందరూ ఇలా ఉన్నారో లేదో నాకు తెలీదు, బట్ దిస్ గర్ల్ రియల్లీ షాక్స్ అస్ ఇన్ మెనీ టైమ్స్. ఏంటంటే తన డ్రెస్సెస్ తనే సెలెక్ట్ చేసుకుంటోంది. అంటే మనకి నచ్చింది మనం ఇస్తే తీసుకోవడం అనేది కాదు. బాగా అబ్జర్వ్ చేస్తే మీరు కూడా గమనిస్తారు. అది ఏంటంటే తనకి ఏదైనా నచ్చింది అంటే తను చూసి తీసుకునేసేసి రమేష్ దగ్గరికి వెళ్ళిపోతుంది. తనకి నచ్చలేదు అంటే రిటర్న్ నాకు ఇవ్వడమో ఆ హ్యాంగర్లో తగిలించడమో చేస్తోంది. ఇందాక ఫ్రాక్ అయితే కనుక తను తీసుకొని వెళ్ళిపోయి రమేష్కి ఇచ్చింది దట్ షీ వాంట్ టు బై అని. బట్ ఇందాక నేను చూపించిన హుడీ తనకి నచ్చలేదు, అందుకని రిటర్న్ పెట్టేయాలని అనుకుంది. అండ్ అనిరా ఒక్కటే కాదండి, నాకు కూడా సెలెక్ట్ చేస్తుంది అనమాట తను. దట్ వాజ్ రియల్లీ షాకింగ్ అస్.
ఎక్కువ తీసుకోలేదు, అఫ్కోర్స్ మాకు దొరకలేదు కూడా. ఇంక ఇప్పుడు వెళ్తున్నాము లంచ్ చేయడానికి. ఎక్కడికి వెళ్తున్నాం చెప్పు? వడపావ్, యా, పావ్ బాజీ వడపావ్ తినడానికి వెళ్తున్నాము. హాన్స్లోకి వస్తే డెఫినెట్గా అది మిస్ కాకూడదు అనుకుంటాము, బికాజ్ చాలా చాలా టేస్టీగా బాగుంటుందండి. ఇంతకుముందు కూడా ఒకసారి చూపించాం కదా మనము. వెరీ నైస్ హోటల్, చాలా ఫేమస్ కూడా. ఇక్కడికి వస్తే కనుక డెఫినెట్గా మిస్ అవ్వకుండా తింటారు ప్రతి ఒక్కరు కూడా, లైక్ ఇండియన్స్ అయితే. ఇంకా రోడ్ క్రాస్ చేసి వెళ్తూ ఉన్నామండి. సో శ్రీకృష్ణ షాప్ పక్కనే క్రిస్పీ దోశ రెస్టారెంట్ కూడా ఉంది. సో వి థాట్ ఆఫ్ గోయింగ్ టు క్రిస్పీ దోశ అండి, ఎందుకంటే ఎప్పుడూ వెళ్తుంటాం కదా శ్రీకృష్ణకి అని అనిపించి క్రిస్పీ దోశకి వచ్చాము. అక్కడ చూస్తూ ఉన్నాం అనమాట ఏమేమి ఐటమ్స్ దొరుకుతాయి అన్నట్లు. బట్ ఫైనల్లీ వి డిసైడెడ్ టు గో టు శ్రీకృష్ణ ఓన్లీ, ఎందుకంటే పావ్ బజీ తినాలని అనిపించింది అనమాట. సో వెళ్ళాము. అండ్ నేను ఆల్రెడీ చెప్పాను కదా దట్ ఎవరైనా సరే హాన్స్లోకి వచ్చారు అంటే డెఫినెట్గా ఈ షాప్కి వెళ్ళేసి పావ్ బజీ వడపావ్ ఇవి తింటారు అని. అన్ఎక్స్పెక్టెడ్లీ వి మెట్ అవర్ ఫ్రెండ్స్ దేర్. సో ఇప్పుడు చూపిస్తానమాట వాళ్ళని. వాళ్ళు కూడా షాపింగ్కి వచ్చేసి అలా శ్రీకృష్ణకి వచ్చారు. సో దీస్ ఆర్ ద ఐటమ్స్ వి ఆర్డర్డ్ అండి. ఇంకొక 3 ఐటమ్స్ చెప్పాము, బట్ అవి ఇంకా రాలేదు. సో మేము వెళ్ళి కూర్చున్నాము. పిల్లలిద్దరు కూడా బాగా ఎంజాయ్ చేశారనమాట. సో షీఈ్ ఇతిక, అండ్ పక్కన ఉండేది వాళ్ళ ఫాదర్ భువన్ గారు, అండ్ షీఈ్ జోష్నా గారు అండి. సో దే ఆర్ వెరీ నైస్ ఫ్రెండ్స్ టు అస్, అండ్ నియర్ బై ఉంటారు. అన్ఎక్స్పెక్టెడ్లీ వి మెట్ దేర్, అండ్ కొంచెం సేపు చిట్ చాట్ చేసుకున్నాము. అండ్ దెన్ మేము తొందరగా స్టార్ట్ అవ్వాల్సింది వచ్చిందండి, బికాజ్ రమేష్ ఈస్ హ్యావింగ్ వర్క్. సో తొందరగా స్టార్ట్ అయిపోవాలి అన్నట్లు ఇంకా మేము రిటర్న్ అయిపోయామన్నమాట. అనిరాక్ అయితే నేను క్లాత్ తీసుకున్నాను, అవి నేను మీకు చూపిస్తాను. వచ్చాను అండ్ టీ కూడా స్టార్ట్ చేసేసాను పెట్టడం, బికాజ్ ఇంత కూల్ వెదర్లో కొంచెం టీ తాగితే చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది కదా, ఐ మీన్ రిఫ్రెష్ అవుతాం కదా, అందుకని. సో ఈ టీ అయిపోయే లోపల నేను ఏమేమి కొన్నాను అనేది చూపించాలనుకుంటున్నాను. అండ్ మధ్యలో మా ఫ్రెండ్స్ కూడా కలిశారు, అనుకోకుండా కలిశారనమాట. ఇట్ వాజ్ వెరీ నైస్. అండ్ వాళ్ళ పాప పేరు వచ్చి ఇతిక అండి. ఇతిక అండ్ అనిరా కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు ఆ బబుల్స్తో అంతా కూడా. సో ప్రేమాక్ అని చూపించాను కదా మీకు. ప్రేమాక్లో ఏంటి అంటే చాలా బెటర్ ప్రైస్కి మనకి దొరుకుతాయి. యూజువల్గా అయితే ఎక్కువ తీసుకోను నేను అక్కడ, ఎందుకో నాకు మరీ అంత సూపర్ క్వాలిటీ అన్నట్లు అనిపించదు. బట్ సమ్ టైమ్స్ నాకు కావాల్సినవి వేరే షాప్స్లో దొరకకపోతే అక్కడ తీసుకుంటానండి. అలా అనిరాకి మొన్న రీసెంట్గా సేల్ పడినప్పుడు కొన్ని షాప్స్లో తీసుకున్నాను, బట్ ఏంటంటే లెగ్గిన్స్ జీన్సెస్ దొరకలేదన్నమాట. అందుకని ఇంకా చెక్ చేద్దామని వెళ్ళాము. ప్రేమాక్లో దొరికాయి, మంచి కలెక్షన్సే ఉన్నాయండి. పిల్లలకి అయితే మాత్రం చాలా బెటర్ అనిపిస్తుంది. వై? బికాజ్ పిల్లలు చాలా తొందరగా గ్రో అయిపోతారు కాబట్టి ఎక్కువ కాస్ట్ పెట్టి తీసుకోవడం కూడా నేను అంత ప్రిఫర్ చేయను, ఎస్పెషల్గా రెగ్యులర్ వేర్కి. అందుకని అది చూస్ చేసుకొని తీసుకున్నాం అనమాట. ఫస్ట్ అయితే కనుక అనిరాకి జీన్స్. సో దిస్ ఈజ్ జీన్స్ అండి. ఇది వచ్చి నేను 3 to 4 yearsకి తీసుకున్నాను, బికాజ్ అనిరా కొంచెం పెద్దగా ఉంటుంది కూడా కదా, సో ఇట్ విల్ ఫిట్ ఫర్ హర్. అండ్ ఇది స్కిన్నీ కదా, అందుకనేసి కొంచెం పెద్దదైతేనే బెటర్ కదా అన్నట్టు 3 to 4 years తీసుకున్నాను. అండ్ ఇది వచ్చేసేసి 8 pounds అండి. ఈ జీన్స్ వచ్చి 8 pounds. అండ్ అనిరాకి ఇలా టాండ్ జీన్స్ లేదు, అందుకని తీసుకున్నాను. అండ్ లెగ్గిన్స్ అండి. సో లెగ్గిన్స్ అయితే 2 to 3 years తీసుకున్నాను. దిస్ లెగ్గిన్స్ ఈ 2 pack వచ్చేసి 3.80 అనమాట. నాకైతే చాలా రీజనబుల్ అనిపించింది. ఒకటి వచ్చి ప్లెయిన్ అండి కంప్లీట్గా, ఒకటి వచ్చేసేసి యూనికాన్ అంతా ఉండి డిజైన్ ఉన్నాయి బాగా. ఇవి 2 తీసుకున్నాను. అండ్
ఇంకొక 2 లెగ్గిన్స్ తీసుకున్నాను. ఇది కూడా అంతే, ఒకటి ప్లెయిన్ అండ్ ఒకటి వచ్చేసేసి నావీ బ్లూ మీద స్టార్స్ అన్నీ వచ్చాయండి. సో ఇది కూడా సేమ్ ప్రైస్ అండి, 3.80 అనమాట. సో ఇవి 2 లెగ్గిన్స్ తీసుకున్నాను. సో ఎక్కువగా ప్యాంట్సే తీసుకున్నానండి, బికాజ్ టీషర్ట్స్ అన్నీ చాలా తీసుకున్నాను అనమాట రీసెంట్గా. సో ప్యాంట్సే మెయిన్ అవసరం పడ్డాయి నాకు, అందుకని తీసుకున్నాను. అండ్ దిస్ ఈజ్ ఫుల్ హ్యాండ్స్ టీషర్ట్. ఇప్పుడు కొంచెం వింటర్ కాబట్టి కొంచెం ఫుల్ హ్యాండ్స్ అయితేనే బెటర్ కదా అని ఇది తీసుకున్నాను. దిస్ ఈజ్ కంప్లీట్లీ కాటన్ అండి, చాలా బాగుంది క్లాత్ అయితే. ఇది వచ్చి 2.30 అండి. ఇక్కడ కనిపిస్తుందా మీకు ప్రైస్? 2.30. అండ్ వన్ మోర్, ఇది కూడా ఫుల్ హ్యాండ్సే. అనిరాకి ఆల్మోస్ట్ లాస్ట్ టైం తీసుకున్నవి ఇవి తీసుకున్నవి అన్నీ కూడా ఫుల్ హ్యాండ్సే తీసుకున్నాను. ఈ వింటర్ టైంలో బెటర్గా ఉంటుంది. ఈవెన్ సమ్మర్ టైంలో కూడా ఫుల్ హ్యాండ్స్ చేయడం వల్ల ఎండ కూడా ఎక్కువ పడకుండా ఉంటుంది కదా మీద. సో దిస్ వన్ మధ్యలో ప్యారిస్ అని ఉంది, చూడడానికి చాలా బాగుంది కలర్. అనిరాక్ సూట్ అవుతుందని తీసుకున్నాను. అండ్ దిస్ ఫ్రాక్, ఈ ఫ్రాక్ బాగా నచ్చిందండి నాకు. యాక్చువల్గా దీంట్లో బ్లాక్ కలర్లో ఇంకొకటి సేమ్ టైప్ బ్లాక్ కలర్లో ఇంకా చాలా బాగా అనిపించింది. బట్ అనిరా ఏజ్ లేదు, చాలా పెద్ద ఏజెస్ ఉన్నాయి, 4-5 years ఉన్నాయి. సో అవైతే కనుక అనిరాకి ఇప్పుడే తీసుకోవడం వేస్ట్ కదా అనేసి ఇంకేది తీసుకున్నాను. వేస్తే మాత్రం చాలా బాగుంటుంది ఇది. సో ఇవన్నీ నేను ప్రేమాక్లో తీసుకున్నానండి అనిరాకి. అండ్ నాకు ఒక సెట్ ఆఫ్ ఇయర్ రింగ్స్ తీసుకున్నాను. అండ్ నేను ఇంకొక టాప్ తీసుకున్నాను. సో దిస్ ఈజ్ ద టాప్. ఇది వచ్చేసేసి నేను తీసుకుంది విలాస్లో అండి. సారీ, దీని మీద ప్రైస్ ట్యాగ్ లేదు. సారీ, వ్యాలీస్లో తీసుకున్నాను. ఇది యాక్చువల్గా సేల్ ఉందండి. దీని ప్రైస్ వచ్చేసేసి 30 pounds, కానీ సేల్ ఉండటం వల్ల నాకు 10 poundsకే వచ్చింది. దిస్ ఈజ్ ద టాప్. వేసుకుంటే చాలా బాగా అనిపించింది, సో వెంటనే నచ్చింది కదా అని తీసేసుకున్నాను. దిస్ ఈజ్ అవర్ షాపింగ్ అండి. మెయిన్గా వెళ్ళడానికి వేరే రీజన్ ఉంది, అది సస్పెన్సివ్. సో నేను చెప్తాను, రివీల్ చేస్తాను ఎందుకు వెళ్ళాము, ఏ రీజన్ కోసం వెళ్ళాము అనేది హాన్స్లోకి. సో ఇంకా అంతే అండి, నా టీ కూడా అయిపోయి ఉంటుంది ఆల్మోస్ట్. బికాస్ దిస్ ఈజ్ ఎలక్ట్రిక్ స్టవ్ కాబట్టి చాలా టైం టేకింగ్ టీ పెట్టడానికి, అందుకనే ఆ టీ అయ్యే లోపల మాట్లాడచ్చు కదా అనిపించింది. సో ఇంకా ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో. డ్రెస్సెస్ అన్నీ చూసారు కదా, మీకు ఎలా అనిపించింది అనేది చెప్పండి. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.